హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే, నా ఉపాధి హామీ పథకంలో ఎవరైనా వేజ్ సీకర్‌కి వాళ్ళకి ఏ బ్యాంక్‌లో అమౌంట్ క్రెడిట్ అవుతుందో చూసి చెప్పే విధానం గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ విషయం గనుక మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళకి ఏ అకౌంట్‌లో పడుతుందో 100% చూసి చెప్పొచ్చు. దీనికోసం ఎటువంటి ఆధార్ కార్డ్ అవసరం లేదు, ఏ ప్రూఫ్స్ అవసరం లేదు. డైరెక్ట్ మనం జాబ్ కార్డ్ ద్వారా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఏ అకౌంట్లో పడుతుందో చూపించవచ్చు. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, నరేగా హోమ్ పేజ్ ఓపెన్ చేసుకోండి. నరేగా మన గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఎంజీఎన్ఆర్జీ అని టైప్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇలాగ హోమ్ పేజ్ వస్తుంది. ఇందులో నరేగా మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇలాగ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో కొంచెం స్క్రోల్ డౌన్ అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ స్టేట్ ఆప్షన్ దగ్గర స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకు డిస్టిక్ తర్వాత మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక బ్లాక్ వస్తుంది. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాక పంచాయతీ వస్తుంది. పంచాయతీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్, బ్లాక్, పంచాయతీ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. ఇందులో ఒక జాబ్ కార్డ్ ఇక్కడ 4th వన్ చూడండి. ఫస్ట్ వన్ R1లో 4 R1.4లో జాబ్ కార్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఏదైనా ఒక జాబ్ కార్డ్ ఏ పర్సన్ అయితే మీరు చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ జాబ్ కార్డ్ ఓపెన్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎవరిదైనా ఒకరు ఓపెన్ చేసి చూసి చెప్తాను. ఏదైనా ఒకటి ర్యాండమ్గా ఒకటి ఓపెన్ చేసి చూసి చెప్తాను. 204 జాబ్ కార్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో పర్సను అమౌంట్ ఎక్కడ పడుతున్నాయో మీకు లైవ్లో చేసి చూపిస్తాను. జాబ్ కార్డు ఓపెన్ చేసిన తర్వాత ఆ పర్సన్కి మనం మస్టర్ రోల్లో క్రియేట్ చేసినప్పుడు ఒక మస్టర్ రోల్ నెంబర్ వస్తుంది కదా, లాస్ట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మస్టర్ రోల్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ మస్టర్ రోల్ నెంబర్ని క్లిక్ చేసుకోండి. ఇలాగా మాస్టర్ రోల్ సంబంధించిన ప్రతిదీ అందరూ ఎంతమంది ఉన్నారో అందరివి ఓపెన్ అవుతాయి. వాళ్ళకి ఏ డేట్ క్రెడిట్ అయిందో కూడా మనకి ఇక్కడ డేట్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, వేజ్ లిస్ట్ నెంబర్ని కాపీ చేసుకోండి. దానికి వేజ్ లిస్ట్ నెంబర్ మీద ఒక్కసారి క్లిక్ చేసి పట్టుకోండి. సుజాత సెకండ్ వన్ వేజ్ లిస్ట్ నెంబర్ని ఈ 10 మందికి ఒకటే వేజ్ లిస్ట్ నెంబర్ ఉంటుంది. ఏదైనా మీరు కాపీ చేసుకోవచ్చు. వేజ్ లిస్ట్ నెంబర్ నొక్కి పట్టుకుంటే ఇలాగ మనకు ఆప్షన్ వస్తుంది, కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఇలాగే ఉంచి ఇక్కడ పైన రైట్ సైడ్లో పైన టాప్లో యాడ్ ఏ న్యూ ట్యాబ్ అనేది ఉంటుంది. న్యూ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి మీరు చేయాల్సింది సెర్చ్ బార్లో వేజ్ లిస్ట్ అని టైప్ చేయండి. WAGE వేజ్ లిస్ట్. ఇదిగోండి, నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఉంది వేజ్ లిస్ట్ సెర్చ్. ఫస్ట్ అలా సెర్చ్ చేయగానే ఫస్ట్ ఏదైతే ఉందో అన్టైటిల్డ్ పేజ్ అది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్ని వేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇలా 4 వస్తాయి మనకి. 4గిట్లో ఫస్ట్ వన్ దాంట్లో వేజ్ లిస్ట్ సెలెక్ట్ చేసి పెట్టండి. సెకండ్ దాంట్లో మన స్టేటు, థర్డ్ వన్లో డిస్టిక్, తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. వేజ్ లిస్ట్ నెంబర్ని కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఓకే, పాత ఫైనాన్షియల్ ఇయర్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ మార్చుకోండి ఇక్కడ. ఓకే, నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తున్నాను కాబట్టి వేజ్ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. వేజ్ లిస్ట్ మీద క్లిక్ చేశాను కదా. ఇప్పుడు మనకి ఎవరిది చూసాము, సుజాత అనే పేరు మీద చూసాం కాబట్టి వాళ్ళ నెంబర్ ఐడియా ఉంది కాబట్టి ఫైండ్ ఇన్ ఇక్కడ పైన రైట్ కార్నర్లో 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఫైండ్ ఇన్ ఏ పేజ్కి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ 20204 సుజాత, ఇదిగోండి వచ్చింది కదా. ఇక్కడ కొంచెం పక్కకు జరుపుకుంటే మనకి FTO నెంబర్ వస్తుంది. ఈ FTO నెంబర్ని క్లిక్ చేసి పట్టుకోండి. కాపీ, బ్యాక్ రండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇదిగోండి మనం ఇందాక ఏం సెలెక్ట్ చేసుకున్నాం వేజ్ లిస్ట్, అది మార్చి
ఇప్పుడు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఎఫ్టీఓ సెలెక్ట్ చేసుకోండి. ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ స్టేట్ ఓకే, డిస్టిక్ ఓకే. ఇక్కడ మళ్ళీ కాపీ చేసిన మన ఏదైతే వేది లిస్ట్ ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అది ఎఫ్టీఓ నెంబర్ని మనం ఎఫ్టీఓ నెంబర్ని కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినాక గో. మళ్ళీ మనకి సేమ్ ఇలా ఎఫ్టీఓలో నేమ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోవటం, రైట్ సైడ్ కార్నర్లో ఫైండ్ ఇన్ పేజ్కి వెళ్ళటం, ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని మళ్ళీ సెర్చ్ చేయటం. టూ 20204 సుజాత వచ్చింది కదా. ఇలాగా ఆ పేరు వచ్చిన తర్వాత రైట్ సైడ్ నుంచి సైడ్కి స్క్రోల్ పుష్ చేయండి. ఇదిగోండి వెంకట సుజాత కామేపల్లి, ఎక్కడ ప్రకాశం డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్లో వాళ్ళ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అకౌంట్ ఏంటిది, ఇక్కడ వాళ్ళు ఏదైతే మనకి ఇచ్చారో యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. ఇదిగోండి యూనియన్ బ్యాంక్కి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ కనిపిస్తుంది. మనకి వాళ్ళు జాబ్ కార్డ్ ఇచ్చేటప్పుడు యూనియన్ బ్యాంక్ అకౌంట్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి అమౌంట్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే సొసైటీ బ్యాంక్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.